లక్ష్యంగా భారీ జన సమీకరణతో వైసీపీ సిద్ధం సభలు నిర్వహిస్తోంది. వైసీపీ ఇప్పటికే 3 సభలు నిర్వహించింది. చివరి 4వ సభను బాపట్ల జిల్లా అద్దంకిలోని పి గుడిపాడులో మార్చి 10న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సీఎం జగన్ పాల్గొనే ఈ సభకు 15 లక్షల మందిని సమీకరించాలని వైసీపీ నేతలు కృషి చేస్తున్నారు. సిద్ధం సభను సక్సెస్ చేయాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ 4 భారీ బహిరంగ సభలను సిద్ధం పేరుతో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. దీంట్లో భాగంగా మొదటి 3 బహిరంగ సభలను ఇప్పటికే పూర్తి చేసింది. మొదటి సభను ఉత్తరాంధ్రకు సంబంధించిన వైజాగ్ దగ్గరలోని భీమిలిలోను, రెండవ దాన్ని ఏలూరు కోస్తా జిల్లాలకు సంబంధించి ఏలూరులోని దెందులూరులో రెండో సిద్ధం సభను భారీగా అరేంజ్ చేశారు. మూడవ సభను రాయలసీమకు చెందిన అనంతపురం జిల్లా రాప్తార్లో భారీగా నిర్వహించడం జరిగింది. చివరిది మరియు 4వదైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సిద్ధం సభను ఉమ్మడి ప్రకాశం జిల్లా, ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి కోరిసిపాడు మండలం పిసుకల గుడిపాడులో ఏర్పాటు చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే సిద్ధం సభకు సంబంధించినటువంటి పనులను శరవేగంగా పూర్తి చేస్తూ ఉన్నారు. మొదట ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా తీసుకున్నట్లయితే మార్చి 3వ తేదీన ఈ సిద్ధం సభను నిర్వహించాలి అని చెప్పేసి పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అయితే ఇక్కడ రైతులు పొలాల్లో పనులు చేసుకుంటూ ఉంటాం. ఈ పనులు కూడా పూర్తి కాని నేపథ్యంలో ఈ స్థల సేకరణకు కొంత ఆలస్యం కావడంతో ఈ సిద్ధం సభను మార్చి 10వ తేదీకి వాయిదా వేశారు. మార్చి 10వ తేదీ సభ జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లను ఇక్కడ దగ్గర ఉండి చాలా స్పీడ్గా కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ సిద్ధం సభ ఏర్పాట్లను విజయసాయిరెడ్డి, అదేవిధంగా వైసీపీ సీనియర్ ప్రముఖులు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వైసీపీ నేతలందరూ కూడా సందర్శించి పనులు జరుగుతున్న తీరును కూడా పరిశీలించారు. అయితే సిద్ధం సభను ఇక్కడ భారీగా నిర్వహించేందుకు స్థల సమీకరణ కూడా పూర్తి చేశారు. సుమారు 15 లక్షల మంది జనం ఈ సభకు హాజరయ్యేందుకు వారందరికీ అవసరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. చెన్నై, కోల్కతా జాతీయ రహదారిని అనుకొని పిసుకల గుడిపాడు గ్రామంలో ఉన్నటువంటి పొలాలలో ఈ సిద్ధం సభను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 20 నుంచి 40 నియోజకవర్గాలకు సంబంధించి 15 లక్షల మంది జన సమీకరణతోటి ఈ సభను భారీ స్థాయిలో నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో నిర్వహించాలని చెప్పి వైసీపీ నేతలు ఇప్పటికే తీర్మానం చేసుకొని దానికి తగిన విధంగా కూడా ఇక్కడ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే ఐవీఆర్ఎస్ ద్వారా సుమారు 7 లక్షల మందికి పైగా సందేశాలు అందినట్లు, వారు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. మరో 8 లక్షలకు సంబంధించి సమీకరణ జరగాల్సి ఉందని, దాదాపు 15 లక్షల మందికి పైగా కూడా ఇక్కడ సభకు హాజరు కానున్నారని కూడా వైసీపీ నేతలు చెప్తూ ఉన్న పరిస్థితి. అయితే ఇంతమంది హాజరైనప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సభకు హాజరయ్యేటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఈ సభలు మొత్తం కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ పిసుకల గుడిపాడు గ్రామంలో కానీ గమనించినట్లయితే భారీగా స్థల సమీకరణ కూడా ఇక్కడ చేశారు. సుమారు దాదాపు 50 ఎకరాల పైగా పొలాలను తీసుకొని అక్కడ రైతుల పంటలు కూడా కుప్పలు నూర్చే సమయం కావడంతో వారి కుప్పల నూర్పుడు మొత్తం కూడా కంప్లీట్ అవుతున్నాయి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని పొలాల్లో ఇంకా పనులు జరుగుతూ ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే సభను వారం రోజులు అదనంగా వాయిదా వేసినట్టుగా కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మార్చి 10వ తేదీన భారీ స్థాయిలో సుమారు 15 లక్షల మంది పైగా జనాల మధ్యలో సిద్ధం సభను భారీ ఎత్తున నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లను కూడా పూర్తి చేసినట్లు వైసీపీ నేతలు చెప్పారు. ఈ సిద్ధం సభకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని, త్వరలోనే సభకు సంబంధించినటువంటి మొత్తం ప్రొసీజర్ కూడా తెలియజేయడం జరుగుతుందని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు. సిద్ధం సభ ఏర్పాటు చేసిన పిసుకల గుడిపాడు నుండి వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, స్వంత్ర న్యూస్.